గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ముఖ్యంగా ఈ అక్టోబర్ 22వ తారీఖు నుంచి అంటే బుధవారం నుంచి నవంబర్ 20వ తారీఖు గురువారం వరకు కూడా కార్తీక మాసం. ఈ కార్తీక మాసం సందర్భంగా మా పీఠంలో నక్షత్ర నవగ్రహ పూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి బ్రాహ్మణులందరూ కలిపి ఋత్వికులందరూ కలిపి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛరిత్రయాలు, ముఖ్యంగా మహన్యాసంతో ఈశ్వరుడికి రుద్రాభిషేకాలు, నక్షత్ర నవగ్రహ జపాలు, చండీ పారాయణ, అలాగే అమ్మవారికి కుంకుమ పూజ, సహస్ర కుంకుమ పూజ ఇవన్నీ చేయడం. దాంతోపాటుగా గణపతి, లక్ష్మీ గణపతి, గాయత్రి, నవగ్రహ రుద్ర హోమాలు, అలాగే మృత్యుంజయ హోమాలు ఇవన్నీ కూడా ఈ నెల్లాళ్ళు కూడా ఈ కార్తీక మాసం సందర్భంగా చేయించడం జరుగుతోంది. అయితే ఇందులో పాల్గొనాలన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా, మీ నక్షత్రంతో సహా మాకు వాట్సాప్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు, పేర్లు మేము రాసుకుని ఈ నెల్లాళ్ళు జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు మీ గోత్రనామాలతోటి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలని, దాంతోపాటుగాను ఈ అభిషేకం చేసినటువంటి రుద్రాక్షని దాంతో సహా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యాగంలో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది, ఎటువంటి ఇది బాధ ఇబ్బందులైనా పోతాయి, ఎటువంటి గ్రహ దోషాలనే సంపూర్తిగా తొలుగుతాయి. సంవత్సరం పాటు మీకు ఈ యొక్క యాగం కాస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి యాగంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇందులో పాల్గొనడానికి రుసుము ఎంతయ్యా అన్నట్లయితే కనుక సామాన్యులు సైతం ఇందులో పాల్గొనాలనే ఉద్దేశంతో రోజుకి 33 పైసలు చొప్పున, ఆ రోజుకి 33 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 1000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ, ఇక ఈ కార్తీక మాసంలో సాధారణంగా అందరూ కూడా ఎక్కువగా కేదారేశ్వర స్వామి వారి యొక్క నోములు చేసుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో పాడ్యమి దగ్గర నుంచి కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజున ఇలాగా కేదారేశ్వర నోములు చేసుకోవడం ఆనవాయితీ ఉంటుంటుంది. అయితే ఈ కేదారేశ్వర నోము నోచుకోవడానికి వచ్చే ఇబ్బంది ఏమిటంటే బ్రాహ్మణులు దొరకకపోవడం, పూజారులు దొరకకపోవడం, లేదా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉండడం, పూజలు చేసుకోవాలో తెలియకపోవడం, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి గురించే ఈ కార్తీక మాసంలో చేసుకునే కేదారేశ్వర నోములు ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని, కథని అంతటినీ కూడా మీకు వివరంగా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కేదారేశ్వర స్వామి వారి వ్రతం ఎలా చేసుకోవాలి వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని, నోముని ఆచరించి శివానుగ్రహం పొందొచ్చు. ఇది రెండో విషయం. ఇక మనకి నవంబర్ 2వ తారీఖున ఆదివారం రోజున క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది. చాలామంది ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని స్త్రీలు చేస్తూ ఉంటారు తులసికోట దగ్గర. అయితే ఈ సమయంలో కూడా బ్రాహ్మణులు, పూజారులు దొరకక పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఎలా చేసుకోవాలో కూడా దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి ఆ వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇంకొకటి నవంబర్ 8వ తారీఖున శనివారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. చాలా అద్భుతం. చాలామంది సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తూ ఉంటారు ప్రతి నెలా కూడా. ఈ సంకటహర చతుర్థి వ్రతానికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్తీక మాసం నెలల్లో కూడా చాలామంది శివదీక్ష చేస్తారు. శివమాలలు వేసుకుని ప్రతిరోజు శివుడికి అభిషేకం కానీ, శివుడికి బెలవదళాలతో పూజ కానీ, లేదా మామూలుగా పూజ కానీ చేసుకుంటూ ఉంటారు. శివమాల వేసుకునే వాళ్ళే కాదు, మామూలుగా కూడా ప్రతిరోజు కార్తీక మాసం నెలల్లో ఇంట్లో శివుడికి పూజ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి గురించే ఇంట్లో శివుడికి పూజ ఎలా చేసుకోవాలో, లేదా బెలవదళ అష్టోత్తరంతో పూజ ఎలా చేసుకోవాలో, లేదా శివుడికి అభిషేకం ప్రతిరోజు ఎలా చేసుకోవాలో కార్తీక మాసం నెలల్లో కూడా మీకు దానికి సంబంధించినటువంటి మంత్రాలతో సహా వీడియోని మీకు వీడియోలుగా తయారు చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు కావాల్సినటువంటి పూజలు కానీ, వ్రతాలు కానీ వీడియోలు ఉంటాయి. చక్కగా వీడియోల మీద క్లిక్ చేసి మీరు ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీకు కావాల్సినటువంటి పూజ కానీ, వ్రతం కానీ ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో ఆచరించి భగవతానుగ్రహత పొంది ఈ రాబోయే రోజులంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అందరూ ఈ వీడియోను వాడుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ నెలలో వచ్చే గ్రహస్థితి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక రవి ఈ నెల 15వ తారీఖు వరకు కూడా తులారాశిలో ఉండి తదుపరి వృశ్చికలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు. కుజుడి నెలంతా కూడా వృశ్చిక రాశిలోనే ఉంటాడు. బుధుడి నెలంతా కూడా తులారాశిలోనే ఉంటాడు. శుక్రుడి నెలంతా కూడా అంటే 25వ తారీఖు దాకా కూడా తులలో ఉండి తదుపరి వృశ్చికలోకి ప్రవేశం చేస్తాడు.
శని ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. రాహు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కేతువు ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని కాస్త సద్వినియోగపరచుకోవడం మంచిది ఈ నెలంతా కూడా. అయితే ఏ పని చేసినా సరే మీరు ముఖ్యంగా శ్రద్ధగా చేయాలి, ఓర్పుగా చేయాలి. ఎందుకంటే ఈ నెలలో కొంచెం పనులలో జాప్యం కనపడుతూ ఉంటుంది. కానీ మీరు శ్రద్ధగా ఓపికగా కొంచెం నేర్పుగా చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి. అయితే మీలో ఉండే గొప్పతనం ఏమిటి ఈ నెల అంటే కనుక కాస్త చురుకుతనం పెరుగుతుంది. పని చేయాలన్న తపన, సంపాదించాలన్న తపన, ఎదగాలన్న తపన, మిమ్మల్ని మీరు మార్చుకోవాలన్న తపన, జ్ఞాపక శక్తి పెరగడం, మేధాశక్తి పెరగడం, ఆలోచనా శక్తి పెరగడం, సమస్యలని అర్థం చేసుకోవడం, సమస్యలకి పరిష్కార మార్గాలు వెతకడం, ధైర్యం పెరగడం, సాహసోపేతమైన పనులు చేయడం, ఇలాంటి వాటి పట్ల చక్కని ఆసక్తిని చూపిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఎన్ని ఆటంకాలు వచ్చినా పట్టుదలతోటి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల ఈ నెల మీకు బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. ముఖ్యంగా మీలో తెలివితేటలు, మేధాశక్తి బ్రహ్మాండంగా పెరుగుతాయి. తద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవడము, మంచి పెట్టుబడులు పెట్టడము, సమస్యలకి పరిష్కారాలు వెతకడము, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. అలాగే మీ మనసులో ఉండేటటువంటి కష్టాన్ని, భావాలని, ప్రేమని ఇతరుల దగ్గర వ్యక్తపరచగలుగుతారు. తద్వారా అందరినీ మీ మాట తీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేసి చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితిని కలగజేసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు, మలుపు తిప్పే వ్యక్తులతోటి అనుబంధాలు, ఇవన్నీ బ్రహ్మాండంగా ఏర్పడబోతున్నాయి మీకు. అలాగే మీ తెలివితేటలే మీ పెట్టుబడిగా మారి చక్కని వ్యాపారాలు, వ్యవహారాలు చేయగలుగుతారు. అతి తక్కువ పెట్టుబడులతోటి అతి ఎక్కువ ఆదాయాన్ని ఎలా పొందాలనేటటువంటి మార్గాలు అన్వేషిస్తారని చెప్పచ్చు. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా చిన్న చిన్న ఉద్యోగ సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అక్కడ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఇబ్బందులు కానీ, వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేసి అనుకూలించే పరిస్థితికి వస్తారు. విదేశీ ప్రయాణాలు, వీసాలు అనుకూలించే పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. ఇక వివాహాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఏదైనా సంబంధాలు నలుగుతూ ఉన్నా, లేదా ఇష్టమైన వాళ్ళ సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నా మళ్ళా తిరిగి ఆ సంబంధాల దగ్గరకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేస్తే మీరు కోరుకున్న సంబంధాలు, వివాహాలు జరుగుతాయి. ఇక పిల్లలకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ చదువులకి, వ్యాపారాలకి, ఉద్యోగాలకి, వివాహాలకి, వాళ్ళ గ్రోత్కి, వాళ్ళ కెరీర్కి, వాళ్ళ ఆనందానికి, వాళ్ళ సంతోషానికి, వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయంలో ఆస్తులు సంక్రమింప చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. అంటే పిల్లల కోసం చాలా తాపత్రయపడతారు మీరని చెప్పచ్చు. అలాగే పిల్లలకి మీకు మధ్య ప్రేమాభిమాన ఆప్యాయతలు బాగా పెరుగుతాయి, రిలేషన్షిప్స్ బలపడతాయని చెప్పచ్చు. ఇక విడిపోయినటువంటి ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా, లేదా మధ్యవర్తుల వల్ల కానీ, లేదా కొంతమంది వ్యక్తుల వల్ల విడిపోయినా మీరు ఖచ్చితంగా తిరిగి కలుస్తారు. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటారు, అపార్థాలు తగ్గుతాయి. అలాగే కలయికలు లేదా వివాహం కోసం చేసే ప్రయత్నాలు, ఇంట్లో పెళ్లికి ఒప్పించుకోవడాలు, ఇలాంటివన్నీ కూడా ప్రేమికులకి బాగా కలిసి రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కాస్త ప్రశాంతంగా ఉండడం, మెడిటేషన్ చేయడము, ధ్యానము చేయడము, వ్యాయామం చేయడము, అలాగే సమయానికి ఆహారం తినడం, పౌష్టికాహారం తినడం, మితాహారం తినడం, ఇలాగ జీవన శైలిలో మార్పులు తెచ్చుకోవడం లాంటి వాటి వల్ల మీకు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే మీ అంతటి మీకే అర్థమవుతుంది, నేను ఇలా కాదు మారాలి, నేను అనవసరమైనటువంటివి తింటున్నాను, లేదా అనవసరమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నాను, వ్యాయామాలు సరిగ్గా చేయలేకపోతున్నాను, కాబట్టి నా జీవితంలో నేను మార్చుకోవాలి, ఆరోగ్యం కన్నా ఇవన్నీ గొప్పవి కాదనేటటువంటి ఒక అద్భుతమైన జ్ఞానంతో కూడుకున్నటువంటి మార్పును తీసుకొచ్చుకోగలుగుతారు. ఇక రాజకీయ నాయకులకి ప్రత్యర్థుల యొక్క కుతంత్రాలు, వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళు చేసేటటువంటి పన్నాగాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తిప్పి కొట్టి నెగ్గగలుగుతారు. అలాగే ప్రజలలో కూడా విషయాలు సరిగ్గా చెప్పగలుగుతారు, మీ మీద మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి ప్రొడ్యూసర్లే కాదు, మంచి డైరెక్టర్ల పరిచయం వల్ల విజయాలు కనపడుతున్నాయి, అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య కూడా మీరు ఇప్పటిదాకా ఏదైతే నలిగిపోయారో, ఇబ్బందులు పడ్డారో అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడి సంతోషంగా కాలం గడపడానికి ప్రణాళికలు వేసుకుంటారు. కుటుంబపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి, మిస్అండర్స్టాండింగ్లు తగ్గుతాయి, వ్యవహారాలు చాలా అనుకూలిస్తాయి. ఇక కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, విందు వినోదాల్లో పాల్గొనడం, శుభకార్యాల్లో పాల్గొనడం లాంటివి బాగా అనుకూలిస్తాయని చెప్పచ్చు. అయితే ఆదాయపరంగా ఏదో అంచనాలు వేసేసుకున్నా కూడా మీ అంచనాకు తగ్గ ఆదాయం రాకపోయినా ఆశించిన మేర ధనప్రాప్తి కనపడుతోంది. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి చాలా కృషి చేస్తారు, పెట్టగలుగుతారు, సక్సెస్ అవుతారు. లేదా భూములు కొనడం, గృహాలు కొనడం, వాహనాలు, యంత్ర పరికరాలు, బంగారం కొనడంలో
చాలా అనుకూలత కనపడుతోంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీ ఇన్సూరెన్స్లు కట్టడంలో కూడా మీరు చాలా చక్కగా ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మాత్రం విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి కాబట్టి వాటిని అదుపులో ఉంచుకోవాలి. ఎవరికైనా అప్పులు ఇచ్చినా అప్పులు పుచ్చుకున్న ఇబ్బందులు పడతారు కాబట్టి అనవసరమైన వాటికి, దుబారా ఖర్చులకి, ఆన్లైన్ షాపింగ్లకి, లేదా భోగపు వస్తువులకి, లేదా అలాంటి వాటికి రుణాలు చేసే ప్రయత్నాలు మాత్రం చేయకండి. ముఖ్యమైనటువంటి రుణాలు చేయడంలో తప్పు లేదు. ఇక పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులందరికీ కూడా కొంతమంది రికమెండేషన్ల వల్ల, మీ స్వప్రయత్నాల వల్ల ఖచ్చితంగా పర్మనెంట్ అవుతాయని చెప్పచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనేక రకాల ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం, ఎదుగుదల కనపడుతోంది. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా కొంత వ్యక్తితోటి, అంటే కొంత అధికారులతో మాట పడే పరిస్థితి కనపడుతోంది. ఏదేమైనా మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తిస్తే మళ్ళా తిరిగి మీ ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. ఇక కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ ఈ నెలలో బాగా ఇబ్బందులు పెడతాయి మిమ్మల్ని. కాబట్టి అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండడమే మంచిది. ఇక కొన్ని విషయాలలో మానసిక బాధ, విరక్తి ఆలోచనలు, ఒంటరితనము, నిరుత్సాహము ఇలాంటివి కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాలు, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏ భగవద్గీత చదువుకోవడమో, లేదా ఆధ్యాత్మికపరమైన ప్రవచనాలు వినడమో, ఒక మంత్రాన్ని ఏదైనా స్మరణ చేసుకోవడమో మంచిది. లేదా ఒకసారి జాతకం చూపించుకుని ఏదైనా పరిహారాలు చేయించుకోవడం మంచిది. ఇక ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు అని చెప్పచ్చు. అయితే కొంచెం వ్యాయామాలు లాంటివి చేద్దామని కుదరకపోవడం అలాంటివి కనపడుతున్నాయి. కొంచెం శ్రద్ధ పెట్టండి. ఇక కొత్త వారితో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం, కొత్త వ్యక్తులతో రిలేషన్షిప్లు బలపడడం, కొత్త స్నేహాలు పరిచయాలు అవ్వడం, వీటి వల్ల ఆనందం కనపడుతుంది. కొత్త వ్యక్తుల మీద ప్రేమలు కూడా చిగురించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే వివాహేతర సంబంధాల విషయాలు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ఇక మిమ్మల్ని మోసం చేసేటటువంటి వారికి, లేదా మిమ్మల్ని దెబ్బతీద్దాం అనుకునేటటువంటి వారికి మాత్రం మంచి గుణపాఠాన్ని అయితే చెప్పగలుగుతారు. అలాగే ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు. తద్వారా మీకు మంచి అనుకూలత కనపడుతుంది. దైవభక్తి, బ్రాహ్మణ భక్తి, ఆధ్యాత్మికత, పూజలు, ఆలయ దర్శనాలు, తీర్థయాత్రలు వీటి పట్ల మక్కువ బాగా పెరుగుతుంది వీటి పట్ల. ఇక ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి కూడా బాగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు, బాధలు ఇవన్నీ కూడా తల్లిదండ్రులతోటి కానీ, ప్రేమికులతోటి కానీ, కుటుంబ సభ్యులతోటి కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ పంచుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అయితే మీకు ఏదైనా మీ జీవితంలో అర్థం కానటువంటి సమస్యలు, విషయాలు ఉన్నట్లయితే కనుక ఈ నెలలో మీకు కొంతమంది వ్యక్తుల యొక్క అనుకూలత వల్ల, లేదా వాళ్ళ యొక్క సంభాషణ వల్ల మీ జీవితంలో మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడే మార్గాలు వస్తాయి. మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు ఖచ్చితంగా వస్తాయి ఈ నెలలో. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. మీ మాట తీరు కూడా అలా ఉంటుందన్నమాట. ఎదుటివారిని కూడా ఎంత పిరికివారినైనా సరే ధైర్యవంతులుగా చేయగలిగేలా మాట్లాడతారు, ఉత్సాహపరుస్తారు, మోటివేట్ చేస్తారు ఎదుటి వ్యక్తుల్ని. తద్వారా మీరు బాగుంటారు, మీరు ఆనందంగా ఉంటారు, పక్క వాళ్ళని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. మీరు సక్సెస్ అవుతారు, పక్క వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే మంచి ఉత్సాహవంతులుగా ఉంటారు ఈ నెలలో. అయితే శత్రువుల బెడద బాగా కనపడుతోంది. స్నేహితులు లాంటి వాళ్ళే శత్రువులు అవుతారు. కాబట్టి ఎవరు స్నేహితులు, ఎవరు శత్రువు అనేటటువంటిది తెలుసుకుని వ్యవహరించాలి. అందరూ ఒకేలా కనపడతారు కానీ జాగ్రత్త. అయితే మీరు గతంలో ఉద్రేకపడిన, కోప్పడిన, గొడవలు పడినటువంటి వ్యక్తులతో మళ్ళీ తిరిగి కలవడానికి అనుకూలతలు ఉన్నాయి. అలాగే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కాస్త శుచి, శుభ్రత పట్ల ఎక్కువ శ్రద్ధ, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం, మీ అందం మీద ఆసక్తి, బట్టల మీద, వాహనాల మీద, వస్తువుల మీద ఆసక్తి బాగా పెరుగుతాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అధిక మొత్తంలో డబ్బులు దాచే ప్రయత్నాలు, ఇన్వెస్ట్మెంట్ల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కుటుంబంలో పెద్దవాళ్ళ వల్ల కూడా మీకు ధనలాభము, ఆస్తులు సంక్రమించే అవకాశాలు, లేదా పార్టీషన్ వ్యవహారాల్లో అనుకూలతలు, లేదా సంక్రమించేటటువంటి ఆస్తుల విషయంలో ఆటంకాలు తొలుగుతాయి. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం వల్ల, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల మాత్రం ఈ నెల చాలా బాగుంటుంది. వాటి మీద శ్రద్ధ పెట్టాలి. దీర్ఘకాలిక రోగాల వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని చాలా అందంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని మార్చడానికి, వాళ్ళని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక మీ మీద, మీ చదువు మీద, మీ గోల్స్ మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ధైర్య, సాహసోపేతమైన గుణాలతో ముందుకు వేస్తారు. ఏ పని చేసినా ఇష్టంతో చేస్తారు. తద్వారా ఆ పనులు మీకు పూర్తవుతాయి. మీ మాటకు కూడా చక్కని విలువ పెరుగుతుంది. సొంతంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు చాలా మంచి అనుకూల పనులు పూర్తవుతాయి. ఏదైనా ఒక ఆశయం పెట్టుకున్నా, ఒక గోల్ పెట్టుకున్నా అది సాధించడానికి బాగా కృషి చేస్తారు ఈ నెలంతా కూడా. అలాగే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా మీకు చక్కని మార్పు, అనుకూలతలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఇష్టమైన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళతో ఉన్నారో వాళ్ళు ఏదైనా తప్పులు చేసినా, వాళ్ళు మీ వంతు దురుసుగా ప్రవర్తించినా కూడా క్షమించి వాళ్ళని కలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరితో దూరం అయితే కనుక మళ్ళీ తిరిగి వాళ్ళు కలుపుకోగలుగుతారు. అంటే మీరే కాంప్రమైజ్ అవుతారని చెప్పచ్చు. ఇక దూరదృష్టితో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే మీ పనితీరు కూడా ఏంటంటే కనుక మీ స్కిల్స్, మీ వ్యవహారం, మిమ్మల్ని మీరే నేనేనా ఇంత అద్భుతంగా చేస్తాను అంటే మిమ్మల్ని మీరు గర్వించే రీతిలో ఉంటుందన్నమాట మీ పనితీరు. అయితే కాస్త సున్నితమైన మనస్తత్వం, ఎవరన్నా మాట అంటే పడలేని తత్వం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త.
జాగ్రత్త. ఇక షేర్లోను ట్రేడింగ్లోను డబ్బులు పెట్టకండి. అప్పులు అరువులు ఇవ్వకండి. జోదానికి దూరంగా ఉండండి. ముఖ్యంగా వ్యసనాలకి చాలా దూరంగా ఉండండి. వాహనాలు స్పీడ్గా నడపకండి. అలాగే ప్రేమించిన వాళ్ళతోటి కుటుంబ సభ్యులతోటి గొడవలు పెట్టుకోకండి. వాళ్ళని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు కూడా సంతోషంగా ఉంటారు. ఇరుగు పొరుగు వారితో కూడా గొడవలు పెట్టుకోకండి. స్నేహంగా ఉండండి. సోదర సోదరీమణులతోటి బంధువులతోటి ఏదైనా ఆస్తి వివాదాలు ఉన్నట్లయితే కనుక కాంప్రమైజ్ అవ్వడానికి కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది తప్ప పంతానికి పట్టింపులకి పోతే ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. ఇక ప్రేమికులు కూడా మీ ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తూ ఉండే వాళ్ళకి ఇంట్లో మీ ప్రేమ వ్యవహారాన్ని నెలలో చెప్పచ్చు. మీకు అనుకూలమైనటువంటి వార్తలే వస్తాయి. ఇక ఆడపడుచులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ స్త్రీలకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక అవన్నీ తగ్గుతాయని చెప్పచ్చు. ఇంటి నిర్మాణ పనులు ముందడుగు వేస్తాయి. మంచి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకి కొత్త ఆశయాలు, కొత్త నిర్ణయాలు, వ్యాపారపరంగా కొత్త ధోరణితో కూడుకున్నటువంటి వ్యాపారాలు చేయగలుగుతారు. టెక్నాలజీని అర్థం చేసుకుని వ్యాపారాలు చేసి సక్సెస్ అవుతారు. విద్యార్థులకు శ్రమ తగ్గ ఫలితం కనపడుతుంది. అలాగే ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక విద్యార్థులకి ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి, అగ్రికల్చర్ సంబంధించినటువంటి విద్యార్థులకి, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. అలాగే కంప్యూటరైజ్డ్ పరమైనటువంటి టెక్నాలజీ పట్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల కోర్సులు చేసే వాళ్ళకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. పోలీసు ఆర్మీల కోసం దరఖాస్తు చేసుకునే వారికి మంచి అవకాశాలు, శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. విద్యలో చక్కని ప్రతిభను కనపరుస్తారు. కొత్త ప్రయోగాలు చేయగలుగుతారు. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. విదేశాల్లో చదువుకునే వారు కూడా నూతన విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులందరికీ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి అనుకూలమైన పరిస్థితి కనపడుతోంది. అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. అలాగే ముఖ్యమైనటువంటి పనుల్లో ఉండేటటువంటి ఉద్యోగపరంగా ఆటంకాలన్నీ తొలగుతాయి. నిరుద్యోగులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. గవర్నమెంట్ జాబుల కోసం ప్రయత్నం చేసేవారు మాత్రం జాతకం చూపించుకుని ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగపరంగా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మాత్రం మీకు లభిస్తాయి. స్త్రీలకి గృహ సంబంధమైన విషయాల పట్ల దృష్టి సారించడంతో పాటుగా విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇరుగు పొరుగు వారితో ఆనందంగా కాలం గడుపుతారు. ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సంతృప్తి కనపడుతోంది. అధిక లాభాలు కనపడుతున్నాయి. శ్రమ తగ్గ ఫలితం కనపడుతోంది. ఫ్యాన్సీ రంగాల వారికి, హోల్సేల్ రిటైల్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. భవిష్యత్తును అంచనా వేసుకుని వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. డబ్బులు రొటేషన్ అవుతాయి. బాగా మీకు ధనానికి సంబంధించిన వ్యవహారాలు ఇబ్బందులు ఉండవు. ముందు బకాయిలు వసూలు అవుతాయి. వ్యాపారంలో పెట్టుబడుల దగ్గర రుణాలు మంజూరు అవుతాయని చెప్పొచ్చు. తెలివితేటలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు మాత్రం బ్రహ్మాండంగా చేసి సక్సెస్ అవ్వగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, అలాగే ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఎవరో భూతప్రేత పిశాచాది బాధలతోటి అలాంటి గాలులసోకి ఇబ్బంది పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా
మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.